అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు చికెన్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. పకోడా కోసం ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ని తీసుకుని బాగా వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారము, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా 1 స్పూన్ అండి, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, వీటన్నిటిని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని పిండుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేద్దామండి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మీకు పిండి కలవకపోతే ఇలా చేతిలో కొంచెం వాటర్ తీసుకొని పిండిని కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసి ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకుందామండి. మీకు టైం లేకపోతే ఒక 15 మినిట్స్ అన్న పక్కన పెట్టుకోండి. 2 అవర్స్ తర్వాత చూడండి మన చికెన్ మొత్తం మ్యాగ్నేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ని హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం చికెన్ని వేసుకుందామండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. అప్పుడే ఇవి బాగా ఫ్రై అవుతాయి. మసాలా మొత్తం చికెన్ పకోడాకి తగులుతుంది. కడాయిలో ఎన్ని సరిపోతే అన్ని వేసుకోండి. కడాయిలో వేసిన తర్వాత 1 మినిట్ వరకు వీటిని కదపకుండా తర్వాత టర్న్ చేసుకుందామండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకుందాము. మధ్య మధ్యలో వీటిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని మనము ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. మొత్తం తీసేసుకున్నాక సెకండ్ బ్యాచ్ కింద మిగిలిన వాటిని కూడా వేసుకుందామండి. ఇలా మొత్తం వేసుకున్నాక ఫస్ట్ చెప్పిన ప్రాసెస్లోనే వీటిని కూడా ఫ్రై చేసి తీసుకుందామండి. వీటిని కూడా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా తీసేసుకొని సర్వ్ చేసుకుందాము. ఇంకా మనము కొద్దిగా కరివేపాకును ఇంకా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా వీటిని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. అంతే అండి, మన వేడి వేడి చికెన్ పకోడా రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.